Jungle. ఇప్పుడు పెరాలసిస్కి ముఖ్యంగా గోల్డెన్ పీరియడ్లో వచ్చిన వాళ్ళకి ఈ థ్రాంబోలైసిస్ కానీ లేదా కొన్ని ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అన్నవి ఈరోజు అత్యాధునిక వైద్యంలో ఒక భాగంగా అయ్యాయి. ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అతను రికవరీ చాలా స్లోగా ఉండటం, బెడ్కే పరిమితం అవటం, ఫ్యామిలీకి ఒక బర్డన్గా తయారవటం కూడా జరిగేది. అయితే ఈ గోల్డెన్ పీరియడ్ అన్న ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే, ఈ పీరియడ్లో వచ్చిన పేషెంట్స్ని మనం లైఫ్ సేవ్ చేయటమే కాకుండా త్వరగా తను రికవర్ అవడానికి అవకాశం ఉండటానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా బ్లడ్ క్లాట్ అయిన పేషెంట్స్లో ఈ బ్లడ్ కరిగించడానికి కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో వితిన్ 4 అవర్స్లో మనం ఇవ్వగలిగితే చాలా వరకు రికవర్ అవడానికి చాలా అవకాశం ఉంది అని డాక్టర్ గారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నవీన ఇవి వచ్చాయి, అంటే మోడర్న్ టెక్నాలజీస్ వచ్చాయి. అంటే నాట్ ఓన్లీ ఈ థ్రాంబోలైసిసే కాకుండా మిగతా ప్రొసీజర్స్ కూడా చాలా ప్రొసీజర్స్ ఈరోజు చేయగలిగి లైఫ్ను సేవ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ జాఫర్, ఇందులో ఈ థ్రాంబోలైసిసే కాకుండా ఇంకేదైనా మనకు మోడర్న్ టెక్నాలజీస్ లేదా మోడర్న్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా? అవి ఎటువంటివి? ఖచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెన్షనల్ న్యూరాలజీలో భాగంగా ఏంటంటే మనం కొన్ని ట్రీట్మెంట్స్, న్యూ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి న్యూరాలజీ డిపార్ట్మెంట్లో వన్ బై వన్ కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఒక రక్తనాళం ఏదైతే ఉందో దాంట్లో మనం పూడిక, అంటే అది పూర్తిగా బ్లాక్ అయిపోతే ఒక చిన్న వైర్ దాంట్లోకి పాస్ చేసి ఆ పూడిక ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని తీసేయచ్చు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్. దీన్ని థ్రాంబెక్టమీ అంటాం, మెకానికల్ థ్రాంబెక్టమీ. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీలో మొత్తం ప్రొసీజర్ ఏంటంటే చిన్న సూదిగాటు, ఈ తొడ భాగంలో చిన్న సూదిగాటుతో ఒక చిన్న వైర్ని మనం ఇట్లా పాస్ చేసేసి ఆ బ్రెయిన్లో ఎక్కడైతే ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని తీసేయగలం అన్నమాట. ఇదేంటంటే మనకు రీజన్ ఏంటి? పూడిక, దాన్నే తీసేస్తున్నాం. అది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా రికవరీ. ఆ పూడిక ఎప్పుడైతే మనం తీసేసామో అంత ఫాస్ట్గా రక్త ప్రసరణ మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యింది, మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట. అంత తొందరగా మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సార్, మరి దీంట్లో ఏంటి అసలు మనం ఇది ఎందుకు చేయాలి అంటే, ఈ పూడిక అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే సంభవిస్తుందో కేవలం కాలు చెయ్యి పడిపోవడం వరకు మాత్రమే పరిమితంగా ఉండరు. కొంతమంది సార్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, కోమాలో వెళ్ళిపోవడం, అంత మేరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చి రక్తనాళం ఏదైతే ఉందో అది 100% కనుక పూడ్చుకుపోతే వాళ్ళకి కేవలం కాలు చెయ్యి పడిపోవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోతారు. అట్లాంటి ప్రాణాపాయ స్థితి నుండి మనం అతని యొక్క జీవితాన్ని రక్షించడానికి ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అనేది ఒక గొప్ప అవకాశం అన్నట్టు చెప్పుకోవచ్చు.